మీకు లోన్ అయ్యింది, మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారని ఒకసారి ఫోన్ వచ్చిందండి. అప్పుడు మా వారు కూడా ఉన్నారండి. ఎప్పుడైతే మేము ఇక్కడికి సచివాలయంకి వెళ్ళి ఎవరిచ్చారమ్మా మాకు లోను, ఎవరిచ్చారు ఇల్లు మాకు అని మేము చెప్పామండి. మేము చెప్పడానికి మీకు హౌసింగ్ లోన్ అయిపోయిందండి, మీకు మరి ఆ డబ్బులు మేము తీసుకోలేదు, మీరు టీడీపీకి కట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇస్తారు, అయితే మీరు ఇప్పుడు దిగిపోతారో మేము చంద్రబాబు నాయుడుకి వేసుకుంటున్నాం ఓట్లని వీళ్ళు కూడా అడిగారండి. అడిగితే అప్పుడు కూడా అన్నారు ఆయన కోర్టులో వేసాడమ్మా, ఆ డబ్బంతా ఆయన తినేసాడు, మేము ఎక్కడ కట్టాం అని వీళ్ళు చెప్పారండి. సచివాలయంలో చెప్పారండి. మేము ఊరుకోలేదండి, బ్యాంక్ దగ్గర కూడా వెళ్ళామండి. మేము పర్సనల్ లోన్ పెట్టుకున్నామండి. లోన్ పెట్టుకుంటే మీకు హౌసింగ్ లోన్ ఉందమ్మా, మీకు లోన్ ఇవ్వమని చెప్పారు వాళ్ళు. మాకు పర్సనల్ లోన్ పెట్టుకుంటే హౌసింగ్ లోన్ మేము ఎప్పుడు తీసుకున్నాం, మేము అడ్డుకుంటున్నామండి, మాకు లోన్ ఏమీ లేదండి. మాకు లోన్ కావాలని అంటే అక్కడ సర్టిఫికేట్ పెట్టమన్నారు. ఏమంటే మేము వెళ్ళి సర్టిఫికేట్ ఇస్తేనే కానీ ఊరుకోము, మేము మాకు లోన్ ఇవ్వండి, మేము ఎలా కడతాం, ఇల్లు ఇస్తేనే కదా లోన్ కట్టేది. దానికి మేము 1,00,000 రూపాయలు ఇచ్చి